హలో ఎవ్రీవన్, ఈరోజు వినాయక చవితి ఫ్రెండ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఏమంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ చూపిస్తున్నా. సో నేను నిన్నటి వ్లాగ్లో ఏమంటే దీని కంటిన్యూషన్ అంటే పొద్దున్న మేము ప్రిపరేషన్ అండ్ వన్ డే వినాయక చవితి కన్నా వన్ డే ముందు ఏమేమి చేసాము, ఏ పూజ పెట్టుకున్నాం, అది మొత్తం నేను ఆ బ్లాగ్లో షేర్ చేసిన. సో ఆ బ్లాగ్లో అయితే మీకైతే మేము వినాయక చవితి రోజు మంచిగా పొద్దున్న లేచైతే తోరణాలు అవన్నీ అయితే కట్టేసి మంచిగా ఫ్రెష్ అన్నీ ఇంట్లో దేవుళ్ళు అయితే పూజలు కట్టుకున్నాము, ముగ్గులు వేసేసాము. అయితే ఇక్కడ ఏమంటే అక్క బ్రేక్ఫాస్ట్లో ఇక్కడ పోహ ప్రిపేర్ చేసిందంటే అటుకులు. సో అవే తింటున్నాము. ఇప్పుడు ఏమంటే వినాయకుడికి పెట్టుకోవడానికి 2 దాకా అంటే టైం ఉంది. సో అయితే మేమేంటే పొద్దున్ననే మంచిగా పెట్టుకోవాలనుకున్నాం 2 దాకా. అప్పటిదాకా ఏమంటే చాలా అయితే ఆకలి వేస్తుందని అక్క అయితే పోహ ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. అంటే అందరైతే ఆకలితో ఆగలేరని. సో పోహ అటుకులు అయితే తినేసాము. విశారదైన బావ అయితే ఇక్కడ ఏమంటే వినాయకుడికి తేయడానికి వెళ్ళారు డిప్ మార్కెట్కు. సో ఇక్కడ నేనైతే పూజ థాల్ రెడీ చేస్తున్నా. వినాయకుడికి వచ్చినాక మంచిగా వెల్కమ్ చేయాలి కదా, హారతి ఇచ్చి గింట. సో అదే నేను ఇక్కడ చేస్తున్నా. అక్క అయితే వేరే పనులు చూసుకుంటుంది. సో నేను ఇలాంటి పనులు అయితే చేసుకుంటా. నాకు ఈ పూజ పనులు గింట అయితే అక్కకి హెల్ప్ చేస్తాను నేను. సో ఇక్కడైతే నేను ఏమంటే నెయ్యి దీపం గింట అండ్ హారతి కోసం ఇట్లా రెడీ చేస్తున్నా. వినాయకుడు వస్తున్న అనుడికి అందరికైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇవాళ అయితే మా విశారద చేసిన మట్టి గణపయ్యకి కూడా మేము పూజ చేస్తాము. సో ఇప్పుడు తెచ్చిన గణపయ్యకి కూడా పూజ చేస్తాం. సో చూడండి, మా వినాయకుడు అయితే వచ్చేసారు. అయితే మా వినాయకుడు 2 బుజ్జి వినాయకులు అయితే వెల్కమ్ చేసేసాము. సో ఫ్రెండ్స్, అదేమంటే చిన్న వినాయకుడు మా విశారద చేసిన మట్టి గణపయ్య, ఆ వినాయకుడికి కూడా మేము వెల్కమ్ చేసి అయితే ఇంట్లో తెచ్చి పెట్టేసాము. ఇప్పుడు ఏమంటే ఆ రూమ్లో పెట్టింటిని. సో ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, ఎక్కువ అయితే ఈరోజు ఏం డెకరేషన్ అయితే చేయడం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, మేము ఈసారి 24 అవర్సే ఏమంటే మన వినాయకుడికి అయితే పెట్టుకుంటున్నాం వన్ డే. సో రేపైతే మేమేమంటే పాత గణపతి లాస్ట్ ఇయర్ గణపతి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదేమంటే మేము ఇక్కడ గల్లీలో వినాయకుడి దగ్గర పెట్టేసి ఈ కొత్త గణపతి వచ్చింది కదా మన ఇంటికి, వాళ్ళకి ఏమంటే మన దేవుడి గుడిలో పెట్టేస్తాము. ఎందుకంటే ఫ్రెండ్స్, మేము ఎవ్రీ ఇయర్ ఏమంటే 11 days పెట్టుకొని అంటే అలానే చేసేటోళ్ళం. అంటే కొత్త దానికి ఇంట్లో పెట్టి అంటే లాస్ట్ ఇయర్ దానికి గల్లీలో గణపతి దగ్గర పెట్టేసేటోళ్ళం. కానీ ఈసారి అలా చేయడం లేదు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఏమన్నా. అందుకే ఈసారి ఏమంటే మేము వన్ డే పెట్టుకొని రేపు ఏమంటే రేపటిదాకా పెట్టుకొని లాస్ట్ ఇయర్ గణపతికి ఏమంటే గల్లీలో గణపతి దగ్గర పెట్టేస్తున్నాం. అందుకే ఎక్కువ ఏం డెకరేషన్ చేయాలి. 11 days ఇట్లా పెట్టుకొని పూజలు చేసేది ఉంటే మంచిగా అయితే డెకరేషన్ ఉంటే మంచిగా ఇంకా చేసేటోళ్ళము. సో ఇక్కడైతే సింపుల్గానే చేసినాం. అండ్ ఇక్కడ ప్లేస్ది కూడా చాలా ప్రాబ్లం ఉంది కదా. అయితే ఇక్కడ ఏమంటే సింపుల్గా అయితే డెకరేషన్ చేయాలని ప్లెయిన్ ఫ్లవర్స్తో చేస్తున్నాం. సో ఇలా అయితే 2 sides చికెట్ పట్టికి ఏమంటే మనం మామిడి ఆకులు అయితే ఇట్లా పెట్టేసుకున్నాం. దాని ముంగటి దంటలు అయితే కట్ చేసేసాము. ఇట్లయితే మనం ఇట్లా రౌండ్గా పెట్టుకోవచ్చు, ఇట్లా హాఫ్ కూడా పెట్టుకోవచ్చు. అయితే సెంటర్లో ఇట్లా ఒక పువ్వు అతికించాలి. సో ఇలా అయితే మేము ఇట్లా 3 రెడీ చేసి వెనకైతే గోడకైతే పెట్టేసాము ఇలా. సో అయితే ఇది ఏమంటే రౌండ్గా కూడా మనం రెడీ చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి అయితే మొత్తం రౌండ్ పెట్టి సెంటర్లో కూడా మనం పువ్వు పెట్టుకోవచ్చు. అయితే ఇలా అయితే 3 నేను ప్యాటర్న్స్ రెడీ చేసిన. అండ్ ఇది ఏమంటే ఇప్పుడు గోడకు అతికిచ్చేస్తా. సో ఇవి ఏమంటే 2 sides చికెట్ పట్టేది కదా ఫ్రెండ్స్, అది 2 అక్కడ కూడా స్టిక్కర్ ఉంటుంది. అయితే అది పెట్టేస్తా. అది ఇక్కడ ఏమంటే నేను ఇక్కడ పూలమాలలు కూడా రెడీ చేసేసిన. అక్కయితే వంట పని చూస్తుంది. సో ఇక్కడైతే మా దగ్గర లాస్ట్ ఇయర్ గణపయ్య అండ్ ఈ ఇయర్ గణపయ్య అండ్ విశారద్ బుజ్జి గణపయ్యకి. సో చూడండి, చిన్న హారం అయితే రెడీ చేసిన. సో
ఇలా అయితే నేను మొత్తం వస్త్రాలు గింట మాలలు అవి ఉంటాయి కదా అవన్నీ రెడీ చేసిన. సో ఇలా అయితే స్టిక్ చేసేస్తాయి ఇవి మనం ఆకులు రెడీ చేసి పెట్టాం కదా. సో ఈ షెల్ఫ్లోనే మేము ఇక్కడ వినాయకుడికి పెట్టుకుంటున్నాము. సో సెంటర్లో అయితే ఇలా పెట్టుకొని మళ్ళీ ఏమంటే విశారద తెచ్చిన గణపతికి మిద్దెని పెడుతున్నాము. సో లాస్ట్ ఇయర్ గణపతికి కూడా పూజ చేసుకుంటాం, కానీ మన దేవుడి గుడిలోనే ఉంచి పూజ చేసుకుంటాం. సో ఇలా అయితే స్టిక్ చేసుకున్నాం. అండ్ ఇలానే అంటే చిన్న చిన్న ఆకులు అది కూడా మంచిగా చేసి మొత్తం మనం డెకరేట్ చేసుకోవచ్చు. కానీ మేము అంటే సింపుల్గానే చేసుకున్నాం. ఇలా 3 రెడీ చేసి ఇట్లా అతికిచ్చేసినాం. పూజ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇక అంటే మళ్ళీ ఏమంటే మంచిగా అందరు రెడీ వినాయకుడికి పెట్టుకొని హారతి చేసుకుంటాం. సో ఇక్కడైతే ఏం చేస్తున్నాము వంట అక్కడ చేసిన నైవేద్యాలు మీకు చూపిస్తాయి. సో ఇక్కడ నేనైతే మోదక్ ప్రిపేర్ చేసేస్తున్నా అక్కకు. ఇక్కడ ఏమంటే మోదక్ ఏమంటే మన గోధుమ పిండితో అండ్ మళ్ళీ ఏమంటే అలా స్టఫింగ్ ఇక్కడ కోకోనట్ అండ్ షుగర్ ఇట్లా క్రష్ చేసి వేసింది, అది స్టఫింగ్ లేపుతున్నా. సో చూడండి ఇలా మోదక్ చేస్తారు. మనం ఏమంటే తాలికల పాశం చేస్తాం కదా. సో ఇది తాలికల పాశం కూడా చేయొచ్చు అండ్ మోదక్ కూడా చేయొచ్చు. సో ఇక్కడైతే మేము మోదక్ చేస్తున్నాము. మనం ఏమైనా చేయొచ్చు అంటే దేవుడికి 2 కూడా ఇష్టమే. సో ఇక్కడ అక్క అయితే మోదక్ చేద్దామండి. ఇలా అయితే నేను మోదక్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమంటే 21 మోదక్ ఇక్కడ రెడీ చేయాలి. నేను విశాఖ అయితే చేశాను. అయితే ఇలా మీకు చూపిస్తున్నా. అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఏమంటే బెల్లం వేసి చేస్తే కూడా చాలా క్రంచీగా వస్తాయి. వినాయకుడికి ఎన్ని నైవేద్యాలు పెట్టినవి మంచిగానే ఫ్రెండ్స్. ఎంత అంటే చాలా నైవేద్యాలు పెడితే మంచిగానే అంటారు. సో అక్క అయితే ఇక్కడ ఫ్రై చేస్తుంది మోదక్, డీప్ ఫ్రై. ఈ మోదక్లు ఏమంటే ఫ్రెండ్స్ స్టీమ్ మోదక్ కూడా ఉంటాయి, అవి మన బియ్యం పిండితో చేస్తారు, అవి అయితే చేయలేదు. సో ఇక్కడ మాది గల వంటకాలు చూడండి. ఆలు కర్రీ చేసింది. మళ్ళీ ఇక్కడ ఏమంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి ఇది పాయసం చేసింది. రైస్ ఇక్కడ అప్పడాలు చేసింది. సో ఇక్కడ ఏమంటే మహారాష్ట్రలో ఇవన్నీ అప్పడాలు వెరైటీగా ఉంటాయి, మినపై ఉంటాయి. అండ్ ఇక్కడ ఏమంటే గోధుమ పిండి ఉంటాయి. సో అవి ఇక్కడైతే మా వంటలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ రెడీ అవుతాయి. సో ఇవాళ ఇది అవుట్ఫిట్ నాది మీషో నుంచి ఆర్డర్ పెట్టా ఫ్రెండ్స్. ఇదేంటి నాకు 350 ఏమో అండర్లో వచ్చేసింది. సో ఇక్కడైతే నేను రెడీ అవుతాను. సో చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్. క్వాలిటీ కింద అయితే నాకు చాలా నచ్చింది. ఇదేమంటే మన షార్ట్ వీడియో కోసం గెట్ రెడీ విత్ మీ చేసింది కదా ఫ్రెండ్స్, దానికోసం అది షూట్ చేసింటే. సో ఇక్కడైతే మేకప్ వీడియో అయితే ఇక్కడ మేకప్ చేసుకుంటున్నా సింపుల్గా. అయితే డైలీ అయితే ఇంత మేకప్ అయితే చేయం మనం. ఇక్కడ ఏమంటే జాయిరీ ఇక్కడ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాం. మళ్ళీ ఏమంటే మాయిశ్చరైజర్ మళ్ళీ వైట్ టోన్ క్రీమ్ పెట్టేట్లయితే ఆ కాజల్ గింట పెట్టేసి రెడీ అయితే అయిపోయినా సింపుల్గా హెయిర్ స్టైల్ వేసి. ఇక్కడైతే అందరం అయితే రెడీ అయిపోయాం చక్కగా కొత్త బట్టలు వేసుకొని అయితే. సో ఇక్కడ ఏమంటే అక్క అండ్ విశాఖ దేవుడికి అయితే రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమంటే అన్ని కిందనే మంచిగా వేసేసి అక్కడ పెట్టేస్తాము. సో అక్కడైతే వినాయకుడికి పెట్టుకుంటున్నాము. సో మాకైతే మిద్ద అయితే మంచిగా ప్లేస్ లేదని కింద ఇట్లా అన్నీ అయితే రెడీ చేసుకొని మళ్ళీ ఆడ పెట్టుకుంటున్నాము. మా విశాఖ అయితే చాలా చక్కగా అన్నిట్లో హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. అయితే సో చూడండి బాగుందంటే ఇంకేమో కొంచెం డెకరేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ మా వినాయకుడికి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము. మీకు రెడీ అయ్యాక చూపిస్తాము వినాయకుడికి మొత్తం డెకరేషన్ చేసినాక. ఇక్కడ ఏమంటే మాకు 1 ఇయర్ ఉంచుకోవాలని అయితే, అందుకే మట్టి గణపయ్యకు కూడా మేము పూజ చేసుకోవచ్చు అంటే అది కూడా ఉంచుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు ఏమంటే మట్టి గణపయ్యకు అంటే ఉంటుందో లేదో ఫ్రెండ్స్, పాడింట అయిపోయి అంటే ఇరిగిపోయి అంటే అది మంచిగా ఉండదు కదా. ఎక్కువ రోజులు అయితే మట్టి గణపయ్య ప్రాబ్లం లేకుంటే మట్టి గణపయ్య కూడా చేసుకొని అదే పూజ చేసుకోవచ్చు, అదే మంచిగా ఉంటుంది మన పర్యావరణం కోసం. సో ఇక్కడైతే మాది మొత్తం ఇట్లయితే మేము పెట్టేసుకున్నాం. నైవేద్యాలు కూడా పెట్టేసి ఇప్పుడు హారతి స్టార్ట్ చేస్తున్నాం. అందరూ అయితే ఒక్కొక్కళ్ళు మంచిగా హారతి చేసుకుంటున్నాం. చూస్తుండండి బ్లాగ్.
ఇలా అయితే మా పూజ కంప్లీట్ అయింది. అందరూ అయితే మంచిగా గణపతి అయితే ఆశీర్వాదాలు తీసుకున్నాము అండ్ ఏం మొక్కుకునేది మొక్కుకున్నాం. నేనైతే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ పెరగాలంటే యూట్యూబ్ ఫ్యామిలీ పెరగాలని సబ్స్క్రైబర్స్ పెరిగి మన ఛానల్ మానిటైజ్ కావాలని కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్ మీ చేతిలోనే ఉంది అంతైతే. ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందరికైతే ఆకలి వేస్తుంది. అక్క ఏమంటే పూరి ఇప్పుడు వేడిగా చేసేస్తుంది మంచిగా అయితే. సో ఈరోజు స్పెషల్స్ అయితే మీకు చూపించాను కదా, ఆలూ కర్రీ చేసింది అక్క, అంటే కుర్మా అండ్ పూరి కాంబినేషన్లో, అండ్ పచ్చి కోకోనట్ పాయసం చేసింది, మోదక్ చేసింది, రైస్ అండ్ ఏమంటే సో ఇప్పుడైతే మాది లంచ్ టైం. చూసారా అక్క చేసిన పూరీలు అయితే ఎలా పొంగుతుంది. అక్క ఏం చేస్తుందంటే ఇట్లా పెద్ద చపాతీ చేసి ఒక గిన్నెతో ఇట్లా మంచిగా రౌండ్గా ఏమంటే పూరీలు వత్తుకుంటుంది. సో పూరీ మషిన్ లెక్క మంచిగా వస్తాయి ఒకటే సైజులో అండ్ మంచిగా మొత్తం పొంగుతాయి ఇలా. సో మా విశాఖ అయితే ఇక్కడ చూసారా అన్నిట్లోనే మంచిగా చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ చూడండి మా ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. తింటున్నాం ఇప్పుడు. చాలా టేస్టీగా అయితే అన్నీ. సో కోకోనట్ పాయసం అయితే చాలా టేస్టీ ఉంది ఫ్రెండ్స్. కొత్తగానే ట్రై చేసింది అక్క ఫస్ట్ టైం. చాలా మంచిగా ఉంది. మీరు చెప్పండి, మీకు రెసిపీ కావాలంటే మీకు షేర్ చేస్తా. సో ఇక్కడైతే మాదైతే మంచిగా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ టైంకి అయితే మంచిగా వర్షం వచ్చి అయితే పోయింది ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఏమంటే వినాయక చవితి నాడైతే డెఫినెట్లీగా అంటే వర్షం పడుతుంది అంటారు. సో ఇప్పుడు ఈవినింగ్ టైం ఇప్పుడు ఏమంటే 6:30 టైం అవుతుంది. అక్క ఏమంటే గుడికి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చాక ఏమంటే మేము హారతి చేసుకుంటాం ఈవినింగ్ టైంది. మా విశాఖ అయితే ఇక్కడ చక్కగా స్టడీ చేస్తుంది. నేను విశాఖ ఇంట్లో బాగా అండ్ విశారద్ బయట వెళ్ళారు. అక్క ఏమంటే గుడికి వెళ్ళింది. మంచిగా ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. వైబ్ అయితే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సో గణపతి వచ్చాడు కదా. సో రేపైతే మేము నిమజ్జనం అంటే గల్లీలో గణపతి దగ్గర పెట్టేస్తాము. ఇక్కడికి వ్లాగ్ ఏం చేస్తా ఫ్రెండ్స్. వ్లాగ్ కానీ కమెంట్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కు. ప్లీజ్ కమెంట్లో చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.